ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించింది. హై థ్రిల్లింగ్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తిలక్ వర్మ, అదేవిధంగా సంజు శాంసన్, అదేవిధంగా మన శివన్ దుబే ముగ్గురు స్టార్ ఆటగాళ్ళు చివరిలో ఆడడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయం పట్ల దేశం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తుంటే మన ప్రధానమంత్రి కూడా ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవానికి ప్రధానమంత్రి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధూర్లో మైదానంలో కావచ్చు, అదేవిధంగా బయట కావచ్చు, టీమిండియా ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటుంది. ఈ విజయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నా. వాస్తవానికి మన బాయ్స్ అద్భుతంగా ఆడారు. ఈ విధంగా ఆడి ముందుకు పోవాలని చెప్పి అభిమానుల నుంచి నేను కోరుకుంటున్నా. వాస్తవానికి ఇటు ఆపరేషన్ సింధూర్లో యుద్ధంలో సైనికులపైన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసినటువంటి నేను, అదేవిధంగా పాక్పై చీల్చిండన్నటువంటి టీమిండియా మైదానంలో కూడా ఆటతోటి తమ బుద్ధి అయిపోయిందని చెప్పి ఈ గ్రేట్ విక్టరీ ఎంతో ఆనందంగా ఉందని చెప్పి చెప్తున్నాడు మన నరేంద్ర మోదీ. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్గా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన పెట్టిన కొన్ని క్షణాలనే ట్విట్టర్లో భారీగా స్పందన రావడంతో ఇప్పుడు పెద్ద వైరల్గా మారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మన ప్రధానమంత్రి ఇటువంటి ట్వీట్ చేయడం పట్ల అభిమానులు, అదేవిధంగా ఆటగాళ్ళు, యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే పాక్ పైన అద్భుత విజయం టీమిండియా ఘన విజయం సాధించడంతో ఈ యొక్క ట్వీట్ చేయడం పట్ల అభిమానులను, అదేవిధంగా ఆటగాళ్ళు ప్రోత్సహించే విషయంలో ఎప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు ముందు వరుసలో ఉంటారని చెప్తున్నారు.